జోధా బేగం, జోధా బేగం! క్షణం కూడా ఆగకుండా అదే పనిగా రాజమాత కోసం వెదుగుతున్నారు షహీన్ షా. మనం ఇలా చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఇలాగే కొనసాగితే షహీన్ షా ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. మీరంటున్నది నిజమే అబుల్ ఫజల్ సాబ్, కానీ షహీన్ షా వ్యధని షహీన్ షాయే అర్థం చేసుకోగలరు. మనం కేవలం చూస్తూ ఉండిపోతాం. అవును బీర్బల్ సాబ్, ఇక మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ నుంచి ఏటువైపు వెళ్తాం? జోధా బేగం ఎక్కడుందో ఎలా కనుక్కోవడం? క్షమించండి షహీన్ షా, ప్రస్తుతం నాకు కూడా దిక్కు తోచడం లేదు. ఇక్కడ చూస్తే ఈ అడవంతా చాలా దూరంగా విస్తరించి ఉంది. ఇక ఈ అడవి మొత్తం గాలించాలి అంటే 1 నెల కంటే ఎక్కువ వ్యవధి పడుతుంది. అసలు ఆ షరీఫుద్దీన్ జోధా బేగం ఎక్కడ దాచాడో ఏమో. షహీన్ షా, మీరు ఆహారం భుజించి చాలాసేపు అయింది, క్షణం కూడా విశ్రమించలేదు. మా విజ్ఞప్తి ఏమిటంటే బీర్బల్ సాబ్, జోధా బేగంని ఎత్తుకుపోయారని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు మాకు విశ్రాంతి ఎక్కడుంటుంది? జోధా బేగం అసలు ఏ స్థితిలో ఉన్నారో ఏమిటో. మేమేదైనా తినాలన్నా ఎలా తినగలం? మీరు గనక ఇక్కడే ఉండదలుచుకుంటే ఆగిపోండి, విశ్రాంతి తీసుకోండి. కానీ మేం మాత్రం మా జోధా బేగం ఎక్కడుందో తెలుసుకునేంత వరకు, షరీఫుద్దీన్కి శిక్ష విధించేంత వరకు మాకు ప్రశాంతత, విశ్రాంతి ఉండబోదు. జోధా బేగం! కృష్ణయ్య, రక్షించు, రక్షించు కృష్ణయ్య. ఇక పిలుచుకోండి. మీ కృష్ణుణ్ణే పిలుస్తారు, మీ మొగుణ్ణే పిలుచుకుంటారు. ఎవరు వచ్చి సహాయం చెయ్యరు, ఖుదా కూడా చెయ్యడు. నీకంటూ ఖుదా ఎవరైనా ఉంటే అది నేనే, నేనొక్కడినే, షరీఫుద్దీన్ని. మనిషికి పోయే కాలం దాపరించినప్పుడు ఆ దేవుణ్ణి కూడా కవ్విస్తాడు. నువ్వు అదే చేస్తున్నావు షరీఫుద్దీన్, సర్వనాశనం అయిపోతావు. అలాగా? అదేదో నేను చూస్తాను. ఏ ఖుదా వచ్చి నన్ను ఆపుతాడో చూస్తాను. ఇప్పుడెవ్వడు నా నుంచి నిన్ను కాపాడలేడు జోధా బేగం. ఈ దాడి వల్ల నీకు నా శక్తి ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది షరీఫుద్దీన్. ఇక ఆలోచించుకో, ఆ షహీన్ షాయే నీ మీద దాడి చేసినప్పుడు నీ గతి ఎలా ఉంటుంది అనేది. వారు నిన్ను క్షమించి వదలబోరు షరీఫుద్దీన్. అలాగా? నేనేదో కాలక్షేపం చేస్తుంటే అది నా చేతగానితనం అనుకుంటున్నావా జోధా బేగం? అంటే నీకింకా ఈ షరీఫుద్దీన్ ఒంట్లోని శక్తి తెలియదు అనుకుంటాను. ఇప్పుడు నేను చూస్తాను, నిన్ను నా నుంచి ఎవరు కాపాడుతారో చూస్తాను. నీ కృష్ణుడు వస్తాడో లేక నీ మొగుడు వస్తాడో చూస్తాను. వదలరా నన్ను. జోధా బేగం, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలను. మీరు నన్ను ఏమాత్రం అడ్డుకోలేరు. కానీ చెయ్యను, ఎందుకంటే మీరు ఇష్టపూర్వకంగా మా చెంతకి రావాలని నా కోరిక. ఇవాళ కాకపోతే రేపైనా ఎన్నాళ్ళిలా పంతం పట్టగలరు మీరు? ఏదో ఒక రోజు మీరు నా ముందు లొంగిపోక తప్పదు. అందుకని నా మాట విని మీరు నాకు బేగం అయిపోండి. నిన్ను నా సొంతం చేసుకోవడానికి నాకు ఇంకా చాలా మార్గాలు తెలుసు. నీకు చివరికి ఎలాంటి గతి పడుతుందో అన్న ఆలోచన నాకు నీ మీద జాలి పుట్టిస్తుంది. మీరేదో జలాల్ని నమ్ముకున్నట్టుంది జోధా బేగం. మీకు నేను చూపిస్తాను, ఆ జలాల్కి ఎలాంటి గతి పట్టిస్తానో చూడండి. తన కళ్ళ ముందే నేను నిన్ను నాదాన్ని చేసుకుంటాను. ఆ తరువాత తనని ఈ లోకం నుంచి పైకి పంపించేస్తాను.